పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. కౌస్తుబాబు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారితో కలిసి ముంబై వెళ్ళాడు కదా పెద్దబాబు. ముంబైకా? నాకు తెలియకుండా అంత అర్జెంటు పని ఉంది అక్కడ. దాని గురించి నాకు తెలియదు పెద్దబాబు. నమస్తే అమ్మా. మావయ్య గారు, రిపేర్ చేశాక చాలా బాగుంది. అవును, మీరు పెళ్లికి వెళ్ళారని చూడమని చెప్పింది. మరి ఈ శమంతకమణిహారాన్ని ఎవరిచ్చారు? ఓహో, ఇంకెవరిచ్చుంటారులే, మాణిక్యమే ఇచ్చుంటాడు గదూ. అవును మావయ్య, ఆ మాణిక్యమే ఇచ్చాడు. కాకపోతే మనకు కాదు, తన కూతురి పెళ్లికి లాంఛనంగా ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు కాంచనమాల? మన శమంతక మణిహారాన్ని మాణిక్యం తన కూతురికి లాంఛనంగా ఇవ్వటమేంటి? అలా అని ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు చెప్తారు? పచ్చని పెళ్లి పందిర్లో మాణిక్యం రక్తం పంచుకు పుట్టిన కూతురే చెప్పింది. మీ శమంతక మణిహారాన్ని మా అక్కకి లాంఛనంగా ఇచ్చామని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఈ శమంతక మణిహారాన్ని ఆ మాణిక్యం పెద్ద కూతురి మెళ్ళో చూసినప్పుడు మాకు ఏమీ అర్థం కాలేదు మావయ్య గారు. ఆ తర్వాత అక్క నిలదీస్తే అప్పుడు నిజాలన్నీ బయటపడ్డాయి. మీరు రిపేర్ చేయమని ఇచ్చిన శమంతక మణిహారాన్ని ఆ మాణిక్యం తన పెద్ద కూతురి పెళ్లికి లాంఛనంగా ఇచ్చాడు అని. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.